హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. దీని ప్రాసెస్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత 3 ఎగ్స్ బీట్ చేసుకొని ఇందులో వేసుకున్నా. ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఎంత బాగా అయ్యిందో ఎగ్. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. బీనీస్, క్యారెట్, ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే క్యారెట్ ముక్కలు, చిల్లీ, బీన్స్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం, నేను పచ్చికారం వేసుకుంటాను. ఫ్రైడ్ రైస్కి టేస్టీగా ఉంటుంది. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.